కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, నందిగం సురేష్, పేర్ని నాని, మిథున్ రెడ్డి, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్లంతా వైసీపీలో కీలక నేతలుగా చెలామణి అవుతూ వాళ్లపై అనేక కేసులు నమోదు కాగా వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్లను అరెస్టులు కూడా చేశారు. తాజాగా 2 రోజుల క్రితమే ఎంపీ మిథున్ రెడ్డిని సైతం జైలుకు తీసుకెళ్లగా ఇప్పుడు ఈ లిస్టులో వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది. రోజా మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి చేశారన్న ఫిర్యాదులు అందటంతో ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడా నాయకులు చేసిన ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్య పాఠ్య సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేస్తూ అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక దీనిపై స్పందించిన సిఐడి ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఇదే గనక జరిగితే రోజా, కృష్ణదాస్లు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా దీనిపై ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు స్పందించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందన్న శాప్ చైర్మన్ ఆగస్టు 10లోగా ఆమె జైలుకెళ్లక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇక గతంలో స్పోర్ట్స్ మినిస్టర్గా రోజా చేసిన అవినీతి బయటపడుతోందని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో ఆమె కోట్లు దోచేశారని, దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు. రోజా రోజులు లెక్క పెట్టుకోవాలని, ఆమె జైలుకు వెళ్లటం ఖాయమని శాప్ చైర్మన్ వ్యాఖ్యానించారు. తనని అరెస్టు చేస్తారని కూటమి నేతలు చేస్తున్న ప్రచారంపై రోజా ఎలా స్పందిస్తారు అన్నదే ఇప్పుడు మనం చూడాల్సి ఉంది.